హలో గైస్, వెల్కమ్ టు ఏబిన్ ఇండియన్ కిచెన్. నేను వంశీ ప్రవీణ్. ఈ రోజు మనము కొత్తగూడలోని బెజవాడ జంక్షన్ అనే రెస్టారెంట్కి వచ్చేసాము. ఇక్కడ ఎలాంటి యాడెడ్ కలర్స్, టేస్టింగ్ సాల్ట్స్ లేకుండా ఫుడ్ని ప్రిపేర్ చేస్తారంట. అండ్ ప్రస్తుతం మనతో పాటు బెజవాడ జంక్షన్ రెస్టారెంట్ ఓనర్ శివరామ్ గారు ఉన్నారు. సార్, వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ వంశీ గారు. రైట్. సో బెజవాడ జంక్షన్ పేరు గురించి చెప్పండి, అలాగే మన స్పెషాలిటీ ఏంటి చెప్పండి. ఇలా మాకు ఇన్నోవేట్ థాట్ వచ్చిందన్నమాట. మేము 21లో ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసాము, సింప్లీ పులావ్ అని. మాదంటే స్పెషల్ ఏంటంటే కొబ్బరి పాలతో పులావ్ చేస్తాం. దట్స్ మై స్పెషల్. అక్కడ మంచి బిజినెస్ చేయగలిగాం, కుక్కటిపల్లి స్టార్ట్ చేసాం. తర్వాత ఈ జంక్షన్ ఎందుకు పేరు వచ్చిందంటే, అంటే మా కస్టమర్స్ ఏమైందంటే ఈ చాలా ఐటమ్స్ కావాలి, కొబ్బరి పాలనే పెడుతున్నారు, ఇంకేనే కావాలి అట్లా పెంచుకుంటూ వచ్చామన్నమాట. ఇప్పుడు మనకు తెలుసు బెజవాడ జంక్షన్ అంటే ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రైల్వే జంక్షన్. అక్కడ అన్ని రకాల ట్రైన్స్ వస్తాయి మనకి, నార్త్ నుంచి సౌత్ నుంచి అన్ని రకాలుగా. సో మేము అదే కాన్సెప్ట్ తీసుకుని ఇదే జంక్షన్లో మేము ఎన్ని రకాల ఫుడ్లు ఇవ్వగలుగుతామంటే అక్కడ అథెంటిక్గా ఆ ఫుడ్ ఇవ్వాలని. ఫర్ ఎగ్జాంపుల్ చెట్టినాడు చికెన్ కర్రీ ఉంది, పరోటా తమిళనాడు చేయగలిగాం, తమిళనాడు డిష్ అది. అలాగే కబాబ్స్, లక్నో స్టైల్ కబాబ్స్ చేయగలుగుతున్నాం. అలాగే మన నార్త్ ఇండియన్ డిషెస్ ఇవన్నీ బయట నుంచి. అలాగే మన ఓన్ కోర్ వచ్చేపాటికి పప్పుచారు అన్నము, పులావ్స్ కానీ, హైదరాబాద్ మన దమ్ బిర్యానీ కానీ, అలా అన్ని ఒక్కొక్క ఐటెం చేసుకుంటూ ఉంటాయి. అన్ని రుచికరంగా ఇంట్లో చేసినట్టుగా తీయగలుగుతాం. ఇప్పుడు అన్ని కూడా లోపలికి వెళ్ళి చూద్దామా మనం ఎలా ఉంటుంది అనేది, ఏమేమి టేస్ట్ చేపిస్తారనేది చూద్దాము. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం చెప్పండి. మన బెజవాడ జంక్షన్ స్పెషల్ కొబ్బరి పాలన్నం చేస్తున్నామండి. ముందు మీకు ఇంకా చెప్పినట్టుగా ఇది ఎంత ట్రెడిషనల్, ఎంత హెల్దీయో మీకు ఒక్కొక్కటి విధానంగా చేసి చూపిస్తాం. అప్పుడు ఒక్కొక్కటి ఫస్ట్ ముందుగా మేము ఇక్కడ వాడేది వేరుశనగ నూనె, పల్లీల నూనె అంటాం మనం. అంటే ఎక్కడైనా సన్ఫ్లవర్ వాడతారు హోటల్లో, బట్ మేము పాత పద్ధతులు ఎలా అంటే మన ఓన్ ట్రెడిషనల్ పరంగా వేరుశనగ నూనెతో స్టార్ట్ చేయబోతుంది. అండ్ ఎంత రైస్ పెట్టుకుంటున్నాము? ఇది ఒక 2 kgs అండి. ఇప్పుడు 2 kgs రైస్కి మనం ఇప్పుడు పలావ్ చేస్తాం. అవునండి. ఎంతమంది తినొచ్చు అండి? ఇది ఒక 12 నుంచి 14 మంది తినొచ్చు. ఫస్ట్ వేరుశనగ నూనె వేసాము, దాని తర్వాత ఈ హోల్ మసాలాస్ అన్ని వేస్తాము. మసాలాలు ఏమేమి ఉంటాయండి? ఇంట్లో కూడా నార్మల్ మసాలాస్ అండి. మీరు చూస్తే కనుక ఇలాచీ వేస్తాము, లవంగ్, దాల్చిని, షాజీరా, ఒకటి 1.5 స్పూన్ షాజీరా, చాపత్రి, స్టార్ అనాస్, రాత్పో, స్టార్ ఫ్లవర్, స్టోన్ ఫ్లవర్ అంటాం. ఇదేం లేదు, సింపుల్గా మన ఇంట్లో వాడే వంటకాలు చిన్న చిన్న ఐటమ్స్తోనే చేస్తాం. అంతేగాని వేరే హంగులతో అలా ఏమి ఉంటుంది. సింపుల్ పలావ్ ఉంటుంది, టేస్ట్ కూడా అలాగే ట్రెడిషనల్గా ఇస్తాం. మీరు అసలు పేరే అదే పెట్టారు కదా. అదే అండి, మా మోటో ఏంటంటే హోమ్లీ ఫుడ్ ఇవ్వాలి. అంతే అండి. 3 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. పులావ్ కూడా అంతే మంచి ఇదే పేరు వచ్చింది. ఇంగ్రీడియంట్స్ అన్ని మసాలాస్ అన్ని లైట్గా వేడవగానే, ఎక్కువ వేడవకూడదు, లైట్గా వేడైన తర్వాత మనము ఆనియన్స్ కట్ చేసుకున్న సన్నగా ఆనియన్స్ కట్ చేసుకుని ఈ ఆనియన్స్ వేసుకుంటామన్నమాట. ఆనియన్స్ కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేదా పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర, పుదీనా చాప్ చేసి వేసుకుంటాం అన్నమాట. అంతే. దీంట్లో మనము కొత్తిమీర, పుదీనా చాప్ చేసి వేసుకున్నాం అన్నమాట మనం. అంతే అండి. ఈ కొంచెం వేగిన తర్వాత మనం కొబ్బరి పాలు వేస్తాం. కంప్లీట్గా వాటర్ వాడము, కంప్లీట్గా కొబ్బరి పాలు మనము లేత కొబ్బరి తీసుకుని, కొబ్బరి మనం ఇంట్లో ఎలా తీసుకున్నా కొబ్బరి చెక్కలు కొట్టి పోసుకుని మిక్సీలో వేసుకుని పాలు తీసి చేస్తామంట. మొత్తం కొబ్బరి పాలే వాడతాం, వాటర్ వాడము. అదే వెసర పోస్తామంటాం కదా, వెసరికి మనం నీళ్ళు లేకుండా కొబ్బరి పాలు వాడతాం. ఎందుకంటే ఇది ఒకప్పుడు ఎప్పటి నుంచో వాడతాం పురాణతలో మన. ఎందుకంటే చాలా వరకు డిసీజెస్ కంట్రోల్ చేస్తుంది మన కొబ్బరి అనేది. కొలెస్ట్రాల్ తగ్గించి హెల్దీగా ఉంచుతుంది అన్నమాట. చాలామంది తర్వాత మనకి ఇలా వేరుశనగ నూనె వాడొద్దు, కొబ్బరి పాలు ఇలా కొబ్బరి వాడొద్దు అని చాలా జరిగింది బ్యాడ్ ప్రాపగండా. 1980s నుంచి మనకి గ్లోబలైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత సో ఎక్కడైతే లేని సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకొచ్చి మనకి ఇచ్చారు. సో మేము ఎందుకు పాత పద్ధతులు వెళ్ళకూడదని ఆలోచనతో వీ స్టార్టెడ్ గోయింగ్ బ్యాక్వర్డ్స్ మాట.
ఆ రెసిపీస్ తీసుకొచ్చామాట. చూస్తే కనుక మొత్తం చక్కగా నీట్గా ఎగినాయన్నీ. మనం వాడేది కూడా పొలాకి 1401 రైస్ వాడతాం. నిజం చెప్పాలంటే మామూలు మన హెచ్ఎండి రైస్ చేసుకుని ఇంకా బాగా టేస్ట్ వస్తుంది. అంటే మన ఇంట్లో చేసుకునే, ఎందుకంటే కాదు రెస్టారెంట్లో మళ్ళీ అదే పెడతారు, మా ఇంట్లో అదే అంటారు, ఏమో ఎందుకు రావాలంటారు. సో అందుకే కొంచెం టేస్ట్ చేసి మార్చాం మసాలా అయ్యన్నది అదండి. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో కొబ్బరి పాలు పోసుకుందాం, ఎసరు పోసుకుందాము. ఓకే, అంతకుముందు కొంచెం కొబ్బరి పాలు పోసే ముందు చెప్పినట్టుగా మా సీక్రెట్ మసాలా వేస్తున్నాము. ఇప్పుడు మా సీక్రెట్ మసాలా దీంట్లో వేస్తున్నాము చూడండి. వేసి జస్ట్ అది ఎక్కువసేపు ఫ్రై అవ్వకూడదు, ఎందుకంటే ఎక్కువసేపు మసాలా ఫ్రై అయితే కనుక చేదు వాసన వస్తుంది. అది రాకుండా కొంచెం ఫ్రై అయ్యేలా చేస్తున్నామంట. ఇప్పుడు కొబ్బరి పాలు 2 కేజీలు రైస్ తీసుకున్నాం కాబట్టి బాస్మతి రైస్ జనరల్గా 1.5 వేస్తాం అన్నమాట. వేసారు 1.5 వేస్తాం. సో 1.5 మనం మొత్తం తీసుకుని కొబ్బరి పాలు వేస్తాం. ఫస్ట్ 1 లీటర్ వేస్తున్నాం మనం. ఇప్పుడు కరెక్ట్గా 2 కేజీలకి 3 లీటర్లు కొబ్బరి పాలు పోసాం. ఇప్పుడు ఏం లేదు, కొంచెం ఇది మరిగిన తర్వాత రైస్ వేస్తాము. నుంచి రైస్ వేసేసుకోవటం, మనము కొంచెం గీ యాడ్ చేస్తాం. నెక్స్ట్ గీ ఫైనల్గా యాడ్ చేసుకుని మనము దమ్ ఇచ్చేస్తాం అంతే. కొబ్బరి దమ్ స్పెషల్ కొత్త పేరు ఇచ్చాను ఇది. కొంచెం రాజుగారి కోడి పలావ్ కొని అది కూడా కుక్కర్లో చేస్తారు కొంతమంది. అదండి, ఒక్కొక్క దానికి ఒక రెసిపీ ఉందండి దాంట్లో, అది వేరేది. అంటే కొబ్బరి పాలు ఎక్కువ వాడితే ఏమైందంటే ఇంకోటి చాలామంది ఎందుకు వాడరంటే కూడా ఇది 2 to 3 అవర్స్ నుంచి బాగోదు. ఎందుకంటే కొబ్బరి పులుపు వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా రైస్ పాడవపోవటం అని తెలుస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఇది కూడా ఎక్కువసేపు 3 అవర్స్ కానీ ప్యాక్ చేసి పెడితే స్మెల్ వచ్చేస్తుంది. పాలు కొంచెం మరిగిన తర్వాత గల్లుప్పు వేసుకుంటాం మనం. సో రాక్ సాల్ట్ బేసిక్. కొబ్బరి పాలు ఎట్లా వచ్చింది చూడండి, పొంగు. మా ఫ్రెష్ కొబ్బరి వాసన మీకు అంత నురుగు అలా కనిపిస్తుంది అన్నమాట. టేస్ట్ అని దాంట్లో ఉంటుంది. కేరళ వాళ్ళంతా హెల్దీగా ఉంటారు, పొట్టలు అసలు అతుక్కుపోయి ఉంటాయి డొక్కలకి కొబ్బరి మూలంగా. ఓకే, ఇప్పుడు మనం రైస్ వేసుకుంటాం అన్నమాట. 1 గంట నానబెట్టిన రైస్ ఇప్పుడు వేసుకుందాం దాంట్లో. బియ్యం వేసిన తర్వాత కలపకూడదు, కొంచెం కలిపి ఒక 2 సార్లు వదిలేయాలి అన్నమాట. రైస్ ఇరిగిపోద్ది మాట. ఆల్రెడీ నానబెట్టిన రైస్ కాబట్టి ఇరిగిపోద్ది. ఒకసారి ఫైనల్గా మనం ఉప్పు ఎన్ని సరిపోయినా ఒకసారి టేస్ట్ చూసుకుని మనం దీంట్లో చేసుకుంటాం అన్నమాట. అంతే. కలిపినప్పుడు చూస్తే కదా మేము అంచులో ఇలా పెట్టి మధ్యలో పెట్టట్లా, అంచున పెట్టి ఇలా తిప్పుతున్నాం కానీ మధ్యలో చేయట్లా. అప్పుడు రైస్ ఇరకుండా కింద వెళ్తుంది అన్నమాట. దీంట్లో కొంచెం గీ వేసుకుందాము. సో ఖచ్చితంగా పలావ్స్లో బిర్యానీస్లో గీ ఉంటే ఆ ఫ్లేవరే వేరు కాబట్టి. మామూలుగా మనం బఫెలో గీ అండి ఇది. ఓకే, ఫ్యాట్ తక్కువ ఉంటుంది బఫెలో గీ కదండి? లేదండి, పోల్చుకుంటే ఆవు నెయ్యికి ఫ్యాట్ తక్కువ అంటారు, బట్ అది నిజంగా ఎంతవరకు కరెక్ట్ అనేది ఎవరికి తెలియదు. అంటే ఒంట్లో ఉన్న వేడి కూడా ఏమంటారు తగ్గిస్తారంటారు, లావుగా ఉన్న వాళ్ళు సన్నబడతారంటారు కూడా ఒకసారి ఇది వాడితే. అంతే అండి, కొంచెం నీళ్ళు తగ్గిన తర్వాత జస్ట్ మూత పెట్టి దమ్ ఇచ్చేస్తాం అంతే. ఇంకా ఒక పావు గంటలో ఉడికిపోద్ది అంతే. అప్పుడు మనం ఇప్పుడు మూత పెట్టేసి విజిల్ పెట్టేస్తే అంతే అండి, సింపుల్ అండి. ఇంకో 2 నిమిషాల్లో పెట్టేద్దాం. 2 నిమిషాలు అట్టి. ఓకే, రైట్. అంటే ఇప్పుడు 2 నిమిషాలు ఇట్లా ఓపెన్గా ఉడికించి కుక్కర్ పెట్టేసి విజిల్ పెట్టేస్తాము. ఎన్ని విజిల్స్ రావాలండి మామూలుగా? విజిల్ ఒకటి సరిపోద్దండి, ఒకటి ఆల్రెడీ మొత్తం మగ్గుంది కాబట్టి. మగ్గుంది, స్లో ఫ్లేమ్లో పెడతాం. అది కూడా మనం స్లో ఫ్లేమ్లో ఒక 12 minutes అలా పెట్టేస్తే అయిపోతుంది. చూసే కదండి ఇప్పుడు బాగా మరిగింది, నీరు కూడా దగ్గరికి వచ్చి చిక్కగా కనిపిస్తుంది. మీకు చిన్న టెక్నిక్, నీరు చిక్కగా కనిపిస్తుంది ఇప్పుడు మనకి. అంతే, దానికి ఇప్పుడు మనకి ఇదే టైం మాట. ఇంకా జస్ట్ మనం కొంచెం ఫ్లేమ్ తగ్గించుకుని అంతే. ఇప్పుడు స్లో ఫ్లేమ్ మీద దమ్ము కరెక్ట్గా ఒక 12 minutes పెడితే మనం కొబ్బరి పలావ్ రెడీ. బెజవాడ స్పెషల్ కొబ్బరి పాల పలావ్ రెడీ, అంతే కదా? 12 minutesలో ఇది కుక్ అయ్యే లోపల మనము పప్పుచారు వండేద్దాం అంటారా, లేకపోతే అయిపోయిన తర్వాత స్టార్ట్ చేద్దాం అంటారా? ఇప్పుడు యాక్చువల్లీ నేనే కాదండి, మా మిస్సెస్ కూడా నాతో పాటు కలిసి చాలా చేసింది. పప్పుచారు తన అంటే మా విజయవాడ యాక్చువల్లీ అమ్మగారి దగ్గర నుంచి తను కూడా నేర్చుకుని తను కూడా అన్ని చేపల పులుసు కానీ పప్పుచారు కానీ తన డిపార్ట్మెంట్ అదంతా తను చూసుకుంటుంది. మేము ఎలాంటి ఎన్ని చేసి మేము ఇంగ్రీడియంట్స్ ఒక ఫార్ములాస్ రాసుకుని ప్రతి మసాలా కానీ అన్నీ మేము చేసుకుని ఇస్తున్నాం అన్నమాట మా చెఫ్స్కి. సో వాళ్ళ ఆ రెసిపీని కాబట్టి SOPs ఫాలో అవుతూ ఆ రెసిపీని చేసుకుంటూ వెళ్తున్నారు. రైట్. సో దీని తర్వాత నెక్స్ట్ మీ వైఫ్ రేణు గారు. ఆవిడ మనకి ఇప్పుడు పప్పుచారు వండి పెడతారు. పప్పుచారు దాంట్లో నంచుకోవడం కోసం రొయ్యల ఫ్రై.
ఇప్పటివరకు శివ గారు మనకి పలావ్ చేసి చూపించారు. అంటే అది అక్కడ ఆల్రెడీ అవుతుంది, విజిల్ అంటే దమ్ అవుతుంది కుక్కర్ది. ఇప్పుడు ఆవిడ సతీమణి రేణు గారు వచ్చారు, పప్పు చారు చేసి చూపిస్తారు మనకి. ఆవిడ పప్పు చారు అని ఇంకా వేరే చేస్తానన్నారు, కానీ నేనే చెప్పాను పప్పు చారే కావాలి. చాలామంది సాంబార్లు కొట్టుకుపోతున్నారు, మన బెజవాడ స్టైల్ నేటివ్ అంతా పోతుంది అని పప్పు చారు అడిగా నేను. బేసికలీ పప్పు చారు మన విజయవాడ సైడ్ ఎక్కువ కదా, సో అది కావాలి అని చెప్పని చేపిస్తున్నాను. మేడం ఎట్లా చేస్తాం చెప్పండి. ఇప్పుడు ఏం లేదండి, జస్ట్ మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో అలాగే చేస్తాము. ఇంట్లో ఎలా చేసుకుంటాం? కందిపప్పు బాయిల్ చేసుకుంటాము, బాయిల్ చేసి దాన్ని మ్యాష్ చేసాము, మ్యాష్ చేసి కుక్ చేసుకుంటాము. కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. అంటే పప్పు చారు కూడా కొలతల్లో ఉంటుంది కదా బేసికల్లీ? ఉంటుంది. నా కొలతల గురించే బేసికల్లీ మీతో చేపిస్తుంది కూడా. కొలతలు ఉంటుందండి మన దగ్గర, ఏదైనా సరే కొలతలు చేసుకుని చేస్తాము. సో కొలత చేస్తే ఎవ్రీడే ఒకటే టేస్ట్ వస్తుంది. మీరు పప్పు చారే కదా అన్నారు మేడం, కానీ బయట పప్పు చారు రాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆనియన్స్ వేసుకుంటామండి దీంట్లో, ఆనియన్స్ టమాటాస్. ఇప్పుడు ఈ పప్పు చారు ఎంతమంది వండుతున్నాం మనం? 5-6 మెంబర్స్కి వస్తుంది. 5-6 మెంబర్స్ అంటే ఒక ఫ్యామిలీలో మనము చేసుకోవచ్చు. పప్పు ఎన్ని గ్రాములు తీసుకున్నారు? కందిపప్పు పప్పు 500 గ్రామ్స్ అండి. ఓకే, 500 గ్రామ్స్ కందిపప్పు, కొంచెం వాటర్ యాడ్ చేశారు కదా, టమాటా ఆనియన్స్ టమాటాస్ వాటర్ యాడ్ చేస్తాను కొంచెమా? ఓకే. అసలు కొంతమందికి పప్పుచారు కూడా తెలియదండి బేసికలీ కదా, వేరే అంటే రాయలసీమ అవ్వచ్చు, కొన్ని చోట్ల తెలియదు పప్పుచారు. చింతపండు పులుసు వేస్తున్నానండి. ఇది ఎంత వేస్తున్నారు? 500 గ్రామ్స్ మీకు ఒక 80 గ్రామ్స్, 70 to 80 గ్రామ్స్ పడుతుంది. జస్ట్ మీకు ఒక హ్యాండ్ఫుల్ అంత. ఓకే, గుప్పెడు చింతపండుని తీసుకెళ్ళాం మనం. ఇప్పుడు ఇది తిప్పుతూ సాంబార్కి పప్పుచారుకి తేడా చెప్పండి మనకి. సాంబార్ అంటే మీకు వెజిటేబుల్స్ విడిగా మనం బాయిల్ చేసుకుంటాం, కుక్ చేసుకొని దాంట్లో దాల్ యాడ్ చేస్తాం, కందిపప్పు యాడ్ చేస్తాము. ఇదైతే ఇంక అన్ని కలిపి ఒకేసారి కుక్ చేసి లాస్ట్ తాలింపు వేసుకుంటాం. అంటే వేరే వెజిటేబుల్స్ ఏవి వాటర్లో మనం కేవలం టమాటా, ఉల్లిపాయ టమాటా అంతే. మీకు అంటే ములక్కాయ వేసుకోవచ్చు, ములక్కాయ పప్పుచారు ములక్కాయ వేసుకుంటే కూడా బాగుంటుంది. కొంచెం ఉప్పు పసుపు వేసుకుంటామండి. ఉప్పు సరిపడా మనం ఇంట్లో ఎంత తింటామో దాన్ని బట్టి వేసుకుంటాం. పప్పుచారు, ఈ పప్పుచారుతో నాన్ వెజ్ నంజుకుంటే ఉంటుంది. చికెన్ ఫ్రై బాగుంటుంది, చికెన్ ఫ్రై, మటన్. నేను ప్రాన్స్ అడిగాను, ఎందుకని చెప్పంటే ఆంధ్రాలో ఎక్కువ ప్రాన్స్ తింటారు కాబట్టి ప్రాన్స్ అడిగాను. కారపొడి కొంచెం వేసాము, పసుపు కూడా వేస్తారా మీరు ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం? ఉప్పు పసుపు కారం అన్నీ వేసి మరగబెడుతున్నానండి. ఇవన్నీ యాక్చువల్లీ మన ఇంట్లో మనం ఎట్లా వేసుకుంటాం దాన్ని బట్టి వేసుకోండి, మీకు ఎంత కావాలంటే ఎంత కావాలంటే. అండ్ మనకి బేసికల్లీ మన సైడ్ పులుపు ఎక్కువ ఉంటుంది కదా, మన విజయవాడ ఇటు బెజవాడ సైడ్ పులుపు కావాలి. అవునండి, పులుపు కావాలంటే ఇంకొంచెం చింతపండు గుజ్జు వేసుకొని మరగబెట్టుకుందాం. మరగబెట్టాలండి, కొంచెం మరగద్దాం, పావు గంట 20 నిమిషాలు ఇలాగే మరగద్దాం. మూత పెడుతున్నారండి, మూత పెట్టచ్చండి, మూత పెడితే తొందరగా మరిగిపోతుంది. మరగబెట్టే ముందు కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను, మరుగుతున్నప్పుడు వేస్తున్నాను. తాలింపులో వేసుకోవచ్చు, నేను మరిగినప్పుడు వేస్తాను, మరిగిన బాగుంటుంది. ఇంకా మూత పెట్టమంట. బట్ మన విజయవాడ ఎప్పటికైనా మనదే అప్పర్ హ్యాండ్, అదే ఆడవాళ్ళదే అప్పర్ హ్యాండ్ అనేది తెలిసిందే కదా. మన విజయవాడ గుంటూరు, నేను మా అమ్మ దగ్గర నుంచే ఒప్పుకుంటాను. మా అమ్మ ఒక పావు గంట మరగబెడితే, పావు గంట మరగనిద్దాం, స్ట్రీమ్ ఇన్సైడ్ లోపల మరుగుతుంది కదా మ్యామ్. ఇంకెంత టైం పడుతుంది మనకి ఇది మరగడానికి? ఇంకొక 10-15 మినిట్స్ మరగాలండి. పప్పుచారు ఎంత మరిగితే అంత. ఈ లోపల మనం ఏం చేద్దామంటే దీన్ని పక్క స్టవ్కి పెట్టుకుందామా, పక్కగా పెట్టేసుకొని ఈ స్టవ్ మీద రొయ్యలు అన్నాం కదా మనం, ఇప్పుడు రొయ్యలు ఫ్రై చేసి దీంట్లో నంజుకోవడం కోసం ఆ రొయ్యల ఫ్రై ఇక్కడ చేద్దాం. ఆ పక్క స్టవ్లో ఇది మరుగుతూ ఉంటుంది పప్పుచారు. ఆంధ్ర అంటే స్పైస్ అంటే ఆంధ్ర, రైట్? ఉల్లిపాయలు
ఉల్లిపాయలు వేగాలండి. ఇప్పుడు మనం ఈ రొయ్యల ఫ్రై కూడా ఎంతమందికి చేస్తున్నాము? 3-4 మెంబర్స్. ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. అండ్ ప్రాన్స్కి యాక్చువల్లీ చాలామంది పేగు లాగరు. సో వెనకాల మీకు కనిపిస్తుంది క్లియర్గా, దాని డైజెస్టివ్ సిస్టమ్ అంతా నల్లగా ఉంటుంది నడుము మీద. సో అదంతా కూడా క్లీన్ చేసి పెట్టాలి యాక్చువల్లీ ప్రాన్స్. అది లేకపోతే క్లీన్ చేయకపోతే ఏమవుతుందంటే పంటి కింద గజగజలాడుతూ ఉంటుంది. సో అదంతా క్లీన్ చేసి పసుపు వేసి నిమ్మకాయ వేసి క్లీన్ చేశారు, అంతే కదా మ్యామ్? అవునండి. అలా చేసిన ప్రాన్స్ని తర్వాత ఏం చేశారు మ్యామ్? ఇట్లా చేశారు. ఇదేం చేశారు చెప్పండి? ఇట్లా కుక్ చేసామండి, జస్ట్ ఆనియన్ ఇవ్వండి అంతే. వీటిలో కుక్ చేసాము. కుక్ చేసి ఫ్రై చేస్తారు. కుక్ చేశారా? ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ప్రాన్స్ వేసుకుందామండి. మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా. అండ్ మీరు రొయ్యలు కూడా ఫ్రెష్ వాటర్ ప్రాన్స్ అన్నారు కదా? అవునండి. సముద్రం కాదు, రివర్లో దొరికేవి లేదా చెరువుల్లో? ఒక 10 minutes కుక్ చేసుకోవాలండి. అంతేనా? 10 minutes కుక్ చేసుకుంటే ఇవన్నీ కూడా ఇప్పుడు రౌండ్గా అవుతాయి. మొత్తం ప్రాన్స్ దగ్గరికి వచ్చేసినాయి. దగ్గరికి వచ్చాయండి. ఇప్పుడు కారం వేసుకుంటాం. ఓకే, కొంచెం 1 స్పూన్. మన ఆంధ్ర కారం. అవునండి, గుంటూరు కారం. ఇప్పుడు పక్కన ఉడుకుతున్న పప్పు చారులో అన్నం వేసుకొని దాంట్లో ఒక ముద్ద పెట్టి అందులో ఈ రొయ్య పెట్టి ఏంటంటే ఉంటుంది గరం మసాలా. జీడిపప్పులు టాస్. ఎక్కువసేపు పట్టదండి, 20 minutes, 20 to 30 minutesలో కుక్ అయిపోతుంది. ఈ లోపల అక్కడ పప్పు చారు అయిపోయి ఉంటుంది అంటారా? మరుగుతూ ఉంటుంది అంటారా? మరిగిందండి, దాన్ని తాలింపు వేసుకుందాం. దానికి తాలింపు పెద్దామా? కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. దీని పక్కన పెట్టి మళ్ళీ దాన్ని తీసుకొద్దాం. ఓకే, అయిపోయిందండి. రొయ్యల వేపుడు రెడీ. సర్వ్ చేసుకుందాం. రొయ్యల వేపుడు రెడీ. పప్పుచారు రెడీ అయిపోయిన తర్వాత అప్పుడు పలవ ఓపెన్ చేద్దాం. పప్పుచారు తాలింపు వేసుకుందామండి. పప్పుచారు బాండి పెట్టారు. 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడెక్కింది. ఫస్ట్ కొంచెం వెల్లుల్లిపాయ వేసుకున్నాం. ఓకే, జీలకర్ర, ఆవాలు. ఓకే, ఇప్పుడు పప్పుచారుకి తాలింపు వేస్తున్నాం మనం. అవునండి. సాంబార్కి మనము ముందే తాలింపు వేస్తాం కదా? సాంబార్ కూడా తర్వాత వేసుకోవచ్చండి. తర్వాత కొంచెం ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకున్నామండి. పప్పుచారు రెడీ. వేసిన తర్వాత ఒక 5 minutes, 5 to 10 minutes మరిగితే సరిపోతుంది. ఈ తాలింపు అంతా వేసిన తర్వాత ఈ పప్పుచారుని ఒక్క 2-3 minutes మరిగించాలా మ్యామ్? అంతే, మరిగించేస్తే రెడీ టు సర్వ్. పప్పుచారు రొయ్యలు టేబుల్ మీద వెళ్ళిపోతాయి. సరే, ఇప్పుడు పలావ్ ఓపెన్ చేద్దాం మ్యామ్. ఓకే, సార్ చేసిన పలావ్ ఓపెన్ చేద్దాము. రైట్. ఇప్పుడు ఈ చేసిన ఐటమ్స్ అన్ని టేబుల్ మీద పట్టుకెళ్ళిపోదాము. అక్కడ కూర్చొని టేస్ట్ చేద్దాం. చాలా పప్పుచారు అన్నం అంటే పప్పుచారు సపరేట్ పెట్టారు, పప్పుచారులో మళ్ళీ అన్నం వేశారు, అంతే కదా మ్యామ్? అది కాకుండా పలావ్ వచ్చింది, ఇంకా కొన్ని ఐటమ్స్ వచ్చినాయి. ఏంటో చెప్పండి నాకు. ఇది మనం ఇందాక చేసుకున్నాం కదండి, కొబ్బరి పల్లన్నం, పులావ్ రైస్, ప్లెయిన్ పులావ్ రైస్ అండి. ఇది ఇందాక మనం చేసుకున్న రొయ్యల వేపుడు, పప్పుచారు. మనం చేసిన పప్పుచారులోనే అన్నం వేశారు మీరు? మిక్స్డ్ ఉంటుందండి మన దగ్గర పప్పుచారు అన్నం. కావాలి అదే పప్పుచారు అన్నము ఆర్డర్ చేసుకోవచ్చు. అది కాకుండా ఆవకాయ తెచ్చినట్టున్నారు. ఆవకాయ పచ్చడి అండి, ఆవకాయ పిక్కలు, గోంగూర పచ్చడి. ఈ గ్రేవీ ఏంటి? నాన్ వెజ్ గ్రేవీయా లేకపోతే వెజ్ గ్రేవీనండి? వెజ్ గ్రేవీ, గోంగూర, అది పెరుగు, రైతా, పాపడ్ వచ్చింది. పప్పుచారు అన్నంకి పాపడ్. సో రైట్, పప్పుచారు అన్నము లాస్ట్లో తిందాము, ఎందుకంటే లాస్ట్లోనే తింటాం కాబట్టి మనం పప్పుచారు అనేది. సో ఫస్ట్ పలావ్ని స్టార్ట్ చేస్తున్నాను. పలావ్ పెట్టమ్మా. ఫస్ట్ ఒట్టి పలావ్ ట్రై చేస్తున్నాను, అసలు ఎట్లా ఉంటుంది అనేది.
నైస్ మ్యామ్. మా అమ్మ కూడా కొబ్బరి పాలు అన్నం చేసేది కొంచెం మంచి ఆ టేస్ట్ ఉంది. సేమ్ అవేనండి, మనం ఇంట్లో చిన్నప్పటి నుంచి ఏదైతే కొబ్బరి పాలు వేసి అన్నం వండుకుంటామో మన ఊర్లలో సేమ్ అదేనండి మీకు. దీంట్లో టేస్టింగ్ సాల్ట్, ఫుడ్ కలర్స్, రెస్టారెంట్ ఫుడ్ అనేది ఉండదు, అది లేదు ఇంట్లో తిన్నట్టే ఉంటుంది మీకు. ఇప్పుడు మీరు తింటే మీ అమ్మ గుర్తొచ్చారు, అలాగే ఉంటుంది. యాక్చువల్లీ కరెక్ట్ అండి, హోమ్ ఫుడ్ అనేది మీరు రాశారు అండ్ నాకు తెలియకుండానే మా అమ్మ గుర్తొచ్చారు. సో నేను చేత్తోనే తింటాను. మీకు ఇక్కడ ఏ తిన్నా సరే మీ అమ్మే గుర్తొస్తారు. అరిటాకు పెట్టారు మీరు. యాక్చువల్లీ అరిటాకు ఫ్లేవర్ కూడా దీంట్లోకి వస్తూ ఉంది. గోంగూర ట్రై చేయండి, మన దీంతో గోంగూర బాగుంటుంది. గోంగూర పలావ్స్ కూడా ఉంటాయి అట్లాగా. అదే ఫస్ట్ మ్యామ్ ఒట్టి రొయ్య పెట్టుకొని తింటా నేను. ఓకే, రొయ్య దీంట్లో పెట్టి నైస్ మ్యామ్. నెయ్యిలో రోస్ట్ చేశారు మీరు, బాగుంది చాలా. అండ్ కొంచెం గోంగూర. కొండాపూర్ అంటే కొత్తగూడ క్రాస్ రోడ్. కొత్తగూడ క్రాస్ రోడ్. సిటీ మాల్ ఆపోజిట్ వస్తుంది. కొంతమంది ఏఎంబి మాల్ అంటారు, ఏఎంబి సినిమా ఉంది కాబట్టి ఏఎంబి మాల్ అని వేస్తారు. కొంతమంది మహేష్ బాబు అంటారు. సో దానికి ఆపోజిట్లో ఉంటుంది. గూగుల్ మ్యాప్స్లో కూడా ఉంటుంది. బెజవాడ అని టైప్ చేస్తే అయిపోతుంది కదా. బెజవాడ జంక్షన్ అని టైప్ చేస్తే వస్తుంది. సో ఫస్ట్ ముద్ద మాత్రం లిటరల్లీ ఫస్ట్ చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఇది గోంగూరతో కూడా చాలా బాగుంది. నెయ్యి ఫ్లేవర్ ఎక్కడ మనకి రొయ్యల్లో ఉంది కదా. అవునండి, రొయ్యలు కొంచెం దీంట్లో కూడా వేసాం మనం. పులావ్ రైస్లో ఉంటుందండి. ప్రాపర్ కృష్ణా నది ప్రాన్స్ అండి ఇవి. విజువల్ నుంచి తెప్పిస్తాం, కృష్ణా నది. ఇప్పుడు పప్పుచారు అన్నం ట్రై చేస్తున్నా. దిస్ ఇస్ నాట్ సాంబార్ రైస్, పప్పుచారు అన్నము. ఇంటెన్స్ తక్కువ ఉంటుంది, పప్పు ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది, తాలింపు ఉంటుంది సింపుల్గా, రైట్. సో సపరేట్ అన్నం కలుపుకోకుండా మనకి ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ పప్పుచారు అన్నం సర్వ్ చేస్తున్నారు. రెండోసారి మళ్ళీ గుర్తు చేశారు మీరు. ఈసారి మా అమ్మే కాదు, మా పెద్దమ్మ వాళ్ళని, మా అక్క వాళ్ళని కూడా గుర్తు చేశారు. కంకిపాడులో ఉంటారు మా అక్క వాళ్ళు. మా అక్క కూడా చాలా బాగా చేస్తుంది. నైస్, అదే టేస్ట్. పులుపు మనకి పులుపు ఎక్కువే ఉంటుంది, రైట్. పప్పుచారులో పులుపు ఉంది. ఇప్పుడు దీంట్లో మనం రొయ్య పెట్టి తిన్నాము. నేను పెద్ద రొయ్య తీసుకుంటున్నాను. నైస్ మ్యామ్, చాలా బాగుంది. లిటరల్లీ మీరు పెట్టిన క్యాప్షన్కి నేను సాటిస్ఫైడ్ మ్యామ్. సో మీరు కూడా హోమ్లీ ఫుడ్డే కావాలి, వితౌట్ టేస్టింగ్ సాల్ట్, వితౌట్ యాడెడ్ కలర్స్, యాడెడ్ ఫ్లేవర్స్ అలాంటివి ఏమీ లేకుండా ఇంట్లో చేసుకున్నది కావాలి అంటే మీకు వచ్చేయండి బెజవాడ. మేడం చెప్పినట్టు శరత్ సిటీ మాల్కి ఆపోజిట్లో కొత్తగూడ జంక్షన్లో. గూగుల్లో కొట్టండి బెజవాడ అని చెప్పని మీకు వచ్చేస్తుంది. బెజవాడ జంక్షన్ కొట్టండి మ్యామ్. అవునండి, రైట్. సో మేడం చేసిన రెసిపీస్ అలాగే సర్చ్ చేసిన రెసిపీస్ ఇవి రెండే ఉంటాయి ఇక్కడ. మీకు అదృష్టం బాగుంటే ఒకసారి మేడము సర్చ్ చేసినవే రావచ్చు ఇట్లా నేను తిన్నట్టు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో కలుద్దాము. దిస్ ఈజ్ వంశీ సైనింగ్ ఆఫ్. మేడం థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.